హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకుల పాయసం అండి. దీనికి నేను 1 కప్పు అటుకుల్ని తీసుకుంటున్నాను. 1 కప్పు బెల్లాన్ని 1 కప్పు నీటితో స్టవ్ మీద మరిగించి తీసుకున్నానండి. అలాగే కాజు అండి, బాదం, సారా పలుకులు, ఇలాచీని తీసుకుంటున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆవు నెయ్యిని తీసుకున్నాను. ఇది కాస్త వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇవి కాస్త వేగాక పక్కన తీసి పెట్టుకోవాలండి. అలాగే మిగిలిన నెయ్యిలో అటుకుల్ని వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, అటుకులు బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుని ఇదే ప్యాన్లోకి నేను 2.5 కప్పుల పాలను యాడ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా మరిగించుకోవాలండి. చూస్తున్నారు కదా, పాలు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. ఈ అటుకుల్ని బాగా పాలల్లో ఉడికించుకోవాలి. చూస్తున్నారు, అటుకులు బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కరిగించిన బెల్లాన్ని వేసుకుంటున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇది చల్లబడిన తర్వాత కొంచెం చిక్కబడుతుందండి. దీంట్లోకి యాలకుల పొడిని కూడా వేసుకోవాలండి. ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.